ముఖ్యాంశాలు. ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై కలెక్టర్ ఎస్పీ సమీక్ష. హోమియో కళాశాలల్లో పీజీ సీట్లు కోల్పోకుండా కృషి చేశాం. రాజమండ్రి గుడివాడలో 46 మంది విద్యార్థులకు మేలు చేయగలిగాం. నాడు అక్కడ బూతుల నాని, ఇక్కడ మాజీ ఎంపీ భరత్ పట్టించుకోలేదు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అభిమానం సేవ రూపంలో, ఇది చిరంజీవి అభిమానుల ప్రత్యేకత. మంత్రి దుర్గేష్. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా తప్పనిసరిగా ట్రక్ షీట్లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పగడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా 4 అంశాలను పేర్కొన్నారని, ట్రాన్స్పోర్టర్ల అధిక ఛార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల ప్రమేయం, రీచ్ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణల నివారణ, డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానంలో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాలు వివరాలను ఖచ్చితంగా ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు రీచ్లకి బుకింగ్ కోసం వాహనాలను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక కోసం పేర్లు నమోదు చేసేందుకు ప్రతి రీచ్ పాయింట్కు చెందిన సమీపంలో నిర్ణీత ప్రదేశంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా వాటి ద్వారా ఎటువంటి సరుకు రవాణా చేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక రీచ్ వద్ద వాహనాలను రవాణాకు అనుమతించడం జరుగుతున్న దృష్ట్యా రీచ్లోకి వాహనం వచ్చి ఇసుక లోడింగ్ చేసుకుని తిరిగి బయటకు వచ్చే సమయంను అనుసరించి రీచ్ వారీగా వాహనాలకు స్లాట్లను కేటాయించాలని ఆదేశించారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో రీచ్లలోని కేవలం అనుమతి పొందిన వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. రీచ్ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణ వ్యవస్థ ఉండాలన్నారు. ప్రత్యేక రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద నమోదు చేసిన వాటికి ట్రక్ షీట్ అనుసరించి మాత్రమే తనిఖీ చేసి రీచ్లోనికి అనుమతి ఇస్తామని అన్నారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారులు జి నరసింహులు, ఆర్డీఓలు కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, ఎస్సీ ఇరిగేషన్ ఎస్ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ ఎం సుబ్రహ్మణ్యం, డిటిసి టీవీ కృష్ణారావు, ఈఈ ఇరిగేషన్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, డీడీ గ్రౌండ్ వాటర్ వై శ్రీనివాస్, డిఎస్పీలు, సెబీ, రవాణా, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల, గుడివాడ హోమియో కళాశాలలో 46 మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోకుండా ప్రభుత్వం కృషి చేసిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 23 పీజీ సీట్లు కోల్పోయామని అల్లు రామలింగయ్య కళాశాల ప్రిన్సిపల్ ఇటీవల తనకు తెలియజేయగానే వెంటనే ఈ విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి చెప్పానని, ఆమె కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని సరిచేస్తామని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్ వెంటనే రాజమండ్రి, గుడివాడ హోమియో కళాశాలలకు సీట్లు కేటాయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. అసలు ఈ ఏడాది పీజీ సీట్లు వస్తాయని ఊహించలేదని రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఒక ఏడాది పీజీ సీట్లు కోల్పోతే మళ్లీ తెచ్చుకోవడం చాలా కష్టమని,
ఆయన తెలిపారని అన్నారు. బూతులు మంత్రిగా పేరుగాంచిన కొడాలి నాని క్యాసినో ఆడించుకోవడం, టీడీపీ నేతలను తిట్టడం తప్ప ఇలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ కమిషన్లు రాకపోవడంతోనే విద్యార్థులు పీజీ సీట్ల కోసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈట్ స్ట్రీట్ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీజీ సీట్లపై అతనికి లేదని విమర్శించారు. రాజమండ్రి సమస్యను చెప్పగానే పనిలో పనిగా గుడివాడ సీట్లు కూడా వచ్చేలా చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధన్యవాదాలు తెలిపారు. అచ్యుతాపురం దుర్ఘటనకు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. వైజాగ్ పాలిమర్ పరిశ్రమల్లో ప్రమాదం జరిగిన తర్వాత థర్డ్ పార్టీ ఆడిట్, సేఫ్టీ ఆడిట్పై జగన్ ప్రభుత్వం శ్రద్ధ వహించి ఉంటే పరిశ్రమల్లో లోటుపాట్లు తెలిసి చర్యలు తీసుకునే అవకాశం ఉండేదన్నారు. కానీ గత ప్రభుత్వం అలాంటిదేమీ చేయకపోవడంతో తరచుగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అచ్యుతాపురం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అక్కడి కలెక్టర్ అవన్నీ చూస్తున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ హయాంలో పఫ్లు తినడానికి 4 కోట్ల బిల్లు చూపించారని, రోజుకు 1000 పఫ్లు తిన్నారంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ఈ 5 ఏళ్లలో జగన్ ఏమీ చేయలేదని విమర్శించారు. మొన్న జగన్ ఇంటి మీదుగా వెళ్తూ చూశానని, సెక్యూరిటీ కోసం అంత పెద్ద కంచె నిర్మించారంటే జగన్కు భయం వల్లనే అన్నీ ఎద్దేవా చేశారు. మాఫియా కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉందని ఆరోపించారు. జగన్ భయంతోనే బతుకుతున్నాడని అన్నారు. రాజమండ్రిలో రైల్వే ట్రాక్ పనులు నాణ్యత లేదని వచ్చిన వార్తలను ఎంపీ పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్లానని, వెంటనే చెక్ చేస్తామని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎంపీ పురంధేశ్వరి చెప్పినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. కాగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో గత పాలక వర్గంలో జరిగిన అవకతవకల గురించి చైర్మన్ చల్లా శంకర్రావు వివరించారు. విలేకరులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అలాగే విలేకరుల సమావేశంలో జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి శేఖర్, డైరెక్టర్ కనకం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజ్లో 46 సీట్లు, హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ 2 కలిపి 46 పీజీ సీట్లు రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. మేము ఇచ్చే ప్రాధాన్యత అది. మీరు గమనించినట్లయితే ఏదో పెద్దలు చెప్పినట్లు మనం మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు కూడా సహకరిస్తాడనడానికి ఇదే నిదర్శనం. ఈ యొక్క అల్లూరు మెడికల్ కాలేజ్, అల్లూరు ఏదైతే హోమియోపతి కాలేజ్ ఉందో, అల్లు రామలింగయ్య స్థాపించిన సంవత్సరం మీకు తెలుసు 1969. అక్కడి నుంచి ఎలాగా అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందో, ఏ విధంగా దానికి అందరి యొక్క సహకారం అందించారన్నది కూడా మీ అందరికీ తెలిసిన అంశమే. 2016లో పీజీ సీట్స్ ఆనాడు మంత్రిగా ఉన్న కామినేని శ్రీని గారు, కేంద్రంలోని ఆనాడు ఉన్న నాయకులు వెంకయ్యనాయుడు గారి సహకారంతో 18 సీట్లు పీజీ సీట్స్ తెచ్చుకోవడం, క్రమేణా ఆ సీట్లను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు 23 సీట్లు ఉన్నాయి ఇక్కడ. మనకి ఈ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజ్లో 23 పీజీ సీట్స్ క్యాన్సిల్ అయినాయి అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను కలవడం జరిగింది. కారణాలు అడిగినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన కారణాలు గుర్తించి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి విజిట్ చేసి అనేకమైన లోటుపాట్లని గుర్తించి పీజీ సీట్స్ ఏదైతే 23 ఉన్నాయో క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. వెంటనే ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కలిసినప్పుడు, ఇదేంటి ఇంత చరిత్ర కలిగిన ఈ యొక్క సంస్థలో
ఇలాగ ఒక ఇయర్ పీజీ సీట్స్ కోల్పోయామంటే ఏమవుతుంది రిప్యుటేషన్ ఈ సంస్థది, పిల్లల భవిష్యత్ ఏంటి అని చెప్పి ఆలోచించి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారితో చర్చించి ఇది పరిస్థితి అండి, మనం కేంద్ర మంత్రి గారితో మాట్లాడాలి, ఆయనతో డిస్కస్ చేసి ఈ ఇబ్బంది నుంచి బయటికి మనం తీసుకురావాలి సంస్థని, తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని అమ్మంటే ఆవిడ వెంటనే ప్రిన్సిపల్ గారిని ఢిల్లీకి రమ్మడం, ఢిల్లీకి వెళ్ళడం, వెంటనే ఆవిడ రిప్రజెంటేషన్ ఇచ్చి 18/7/2024 రిప్రజెంటేషన్ ఆవిడ ద్వారా ఇప్పించి నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఆనాడు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప్ జాదవ్ గారిని కల్పించి ఇది సమస్య, మా పిల్లలు అనవసరంగా కోల్పోతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారి యొక్క తప్పిదాల వలన మా పిల్లలు కోల్పోతారు. ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఆ పీజీ సీట్లు లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు చదువు రీత్యా లక్షల్లో ఖర్చు పెట్టాలి, అన్యాయం అవుతారు. మాకు మా సీట్లు కావాలని అడిగినప్పుడు ఆయన తక్షణమే దాని మీద మరలా ఒక కమిటీ వేసి, కమిటీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తే ఈ కోల్పోకుండా ఈ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోల్పోకుండా మనం చర్యలు తీసుకోగలమని మంత్రి గారు కమిటీ వేసి స్టడీ చేయమంటే, రాజమండ్రి కోసం మనం అడిగితే గుడివాడలో కూడా 23 సీట్లు పీజీ సీట్స్, అక్కడ కూడా వారు కోల్పోయే పరిస్థితిలో ఉంటే వారికి కూడా డబుల్ బోనన్సా, రాజమండ్రితో పాటు గుడివాడను కూడా స్టడీ చేసి కమిటీ ఫైండింగ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలి, మేము చూసిన ఫైండింగ్స్ అన్నీ సరిచేస్తానని అండర్టేకింగ్ ఇవ్వమంటే ఆనాడు పురంధేశ్వరి గారు మాట్లాడారు, గౌరవ మంత్రి సత్య గారితో నేను కూడా మాట్లాడి, ఆయుష్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి 7/8/2024 అంటే ఆగస్టు 7వ తారీఖున అండర్టేకింగ్ ఇచ్చాం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని రాజమహేంద్రవరం కొత్తపేట రాజా ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపూడి గణేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈరోజు మా ఆరాధ్య దైవం, మా అభిమాన నటులు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చేసేటువంటి కార్యక్రమాల్లో రక్తదానం కానీ, పేదలకు సంబంధించినటువంటి కోర్టులు హెల్పింగ్ కానీ, ఇటువంటి కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి కూడా కొత్తపేట రాజా నా ఆధ్వర్యంలో, నా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాగే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం మా అభిమాన హీరో గారు పుట్టినరోజుకి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసే శక్తిని మాకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే నిండు నూరేళ్ళు చిరంజీవి గారు మా ఆయుష్ కూడా పోసుకొని మరి ఆయనకి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి ఆయన మా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి. కోల్కతాలో డాక్టర్ మౌమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద రాజమండ్రి బార్ అసోసియేషన్ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ స్వర్ణపాప ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి రాధిక మాట్లాడుతూ తక్షణం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ భారతదేశం తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ కలిగి ఒక డాక్టర్గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం, హృదయ విదారకరమని అన్నారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదుల నాయకులు వైవిఎస్ శ్యామల, డి కుమారిదేవి, కె వరలక్ష్మి, సుమిత్ర, వాణి బాల, జ్యోతి ప్రసన్న, డివి సుభద్ర, సుజాత, ఆదిలక్ష్మి, ఎంఎస్ పద్మిని, వి సుధా, జె శ్రీలత, టి గంగా భవాని, దీపారాణి తదితరులు పాల్గొన్నారు. సినీ అభిమానం సేవ రూపంలో చూపించడం ఎంతో మంచి పరిణామమని
మెగా కుటుంబ అభిమాని పడాల శ్రీనివాస్ క్రమం తప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి అభిమానులు గర్వపడేలా చేస్తున్నాడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవకుడు చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమం తిలక్ రోడ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని వీల్ చైర్లు, చెవిటి మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ సేవలు కొనియాడారు. చిరుద్యోగి అయినా ఎంతో విశాల హృదయంతో తన వంతుగా సమాచారం చేయడం ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ, ఇలానే ప్రతి సినీ హీరో అభిమాని తన ఇష్టాన్ని సేవ రూపంలో చూపిస్తే సమాజం ఉన్నతంగా ఉంటుందన్నారు. వారోత్సవాల సందర్భంగా ప్రకృతి పరిరక్షణకై మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులకు వితరణ కార్యక్రమాలు, అన్నదానాలు, స్వచ్ఛ భారత్లో భాగంగా గోదావరి నది ప్రక్షాళన ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరుకూరి వీరాసు, జనసేన నాయకులు చిక్కాల బాబులు, ఆనంద్, ఎడ్ల మహేష్, మరుస శ్రీను, సుమ, భవానీ, లక్ష్మి, గౌరీ, వేమగిరి నుంచి ప్రకాష్ లైటింగ్ నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నిడదవోలు వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు దేశినేడి రాంబాబు, పడాల యశోద, కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ యువత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని రైతు బజార్కు చెందిన అంగరపు శ్రీను అన్న క్యాంటీన్ కోసం 10,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. మాది కోనవరం గ్రామం సీతర మండలం కోరి మార్కెట్ రైతు బజార్లో కూరలు అమ్ముకుంటారు. అయితే ఇది మామూలు అనకంటే పిల్లలు చాలా మంది ఫోన్ చేస్తామంటే నిజంగా చాలా ఆనందకరం. ఇప్పుడు మా ఊళ్ళో ఏదైనా జాతర చేసుకుంటే సంతానం పెడతాం, కానీ బియ్యం ఇస్తాం, కానీ ఇది ఎప్పుడు సంతానం అంటే అంటే ఎంతో మంది ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తామంటే నాకు చాలా ఆనందం ఉంది. అందుకు 10,000 ఇచ్చాను. యువతకు ఉపాధి కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రముఖ సామాజికవేత్త దమరసింగు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేయాలన్న యోచనను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. సామాన్యుడు సాధారణ టికెట్ కొనుక్కొని రైలు ఎక్కితే కనీసం నుంచోవడానికి కూడా చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలను సైతం ప్రైవేట్ రంగానికి అప్పగించడం వలన పేదలు దాచుకున్న సొమ్ములకు భద్రత లేకుండా పోతోందన్నారు. అంతేకాదు అధిక వడ్డీలతో నిల్వ దోపిడీకి పేదలు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. లోపాలతో ఉన్న వ్యవస్థలకు సరిదిద్దడానికి ప్రక్షాళన అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధి, యువత ఉద్యోగాలు 2047 అభివృద్ధి చెందిన దేశంగా పాలకులు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి అవకాశాలు పెంపొందించినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని విశ్లేషించారు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మన భారతదేశ ప్రజలన్న ఆకాంక్ష. మన భారత ప్రధాని ఆగస్టు 15వ తేదీ చెప్పారు, 2047కి భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కానీ వాళ్ళ మన రైల్వే వ్యవస్థ చూసుకుంటే మనం సెకండ్ క్లాస్ టికెట్ తీసుకున్నా సరైన సీటు కూడా లేదు. మనకి రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లేకపోతే
టికెట్ తీసినా సరే ఫైన్ వేస్తున్నారు. అంటే ఒక సీట్ కూడా లేకపోతే మన భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది? రైల్వే ట్రాక్లు ఇబ్బంది వచ్చి ఇవాళ ప్రతి సంవత్సరం ఎన్నో యాక్సిడెంట్లు, ఒక రైలు మీద రైలు వెళ్ళిపోతున్నాయి. ఇలా ఒక వ్యవస్థలో కూడా మన అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ వ్యవస్థ రైల్వే వ్యవస్థ. దాన్ని మనం మార్చుకోగలిగితే మన దేశాభివృద్ధికి ముందుకెళ్తుంది. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కానీ నాన్ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా చాలా భయం వేస్తుంది ప్రజలకి. ఒక డిపాజిట్ చేయాలన్నా ఒక ఆ వ్యవస్థ మీద పూర్తి ధైర్యం సరిపోవట్లేదు. అందుకు నాన్ బ్యాంకింగ్ వ్యవస్థలో సహారా ఇండియా, అలాగే అగ్రిగోల్డ్, విజేత ఆగ్రో ఫండ్స్, ఇలాగా ఎన్నో కంపెనీలు బోర్డు చెప్పేసి ప్రజల సొమ్ము అస్తవ్యస్తంగా ఇవాళ కోట్లు వేసి అలాగా పెండింగ్లో ఉండిపోయింది. లక్షల వేల కోట్లు అలాగా స్తంభించిపోయింది. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థలో మనం చేస్తున్నప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని పెట్టి మనం దాన్ని సెక్యూరిటీ తీసుకుంటున్నాం. మనం బ్యాంకులు ఆర్బీఐలో ఆ సెక్యూరిటీ తీసుకుంటుంది. సిఆర్ఆర్ విషయంలో, ఎస్ఎల్ఆర్ విషయంలో వాళ్ళు వ్యాపారం చేసుకొని ప్రజలకి డిపాజిట్ దానికి వడ్డీ రూపాయలు ఇస్తుంది. సో ఆ వ్యవస్థ నాన్ బ్యాంకింగ్ లో లేదు. దానివల్ల నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రజలు బాగా వెనకబడిపోయారు. అన్ని కంపెనీల లేటెస్ట్ మోడళ్ల కార్లు, ద్విచక్ర వాహనాలతో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు క్రియేటివ్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో ఆటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో 2 వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ రాజమండ్రి ప్రెసిడెంట్ వెంకట్, రోటరీ క్లబ్ ప్రతినిధి తీగల రాజా, క్రియేటర్స్ ఈవెంట్ ముఖ్య సభ్యుడు పిఎస్ శివకుమార్ మాట్లాడుతూ ఎస్బీ మోటార్స్, జెడ్మల్ సహకారంతో జరిగే ఈ ఆటో ఎక్స్పో 24, 25 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీన ఇక్కడి నుంచి పురవీధుల మీదుగా ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. హోండా, మారుతి, మహీంద్రా, నిస్సాన్, టయోటా, కియా, ఎంజీ హెక్టర్ కంపెనీలతో పాటు 2 వీలర్స్ నుంచి హోండా, హీరో, ఎథర్, కేటీఎం, బజాజ్ బిగ్ వింగ్, యమహా వంటి కంపెనీల వాహనాలు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయన్నారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ, యూనియన్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు కూడా ఉంటారని, ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని తిలకించి కొనుగోలు చేసుకోవచ్చునని అన్నారు. పాత వాహనాలను ఎక్స్చేంజ్ చేసుకుని కంపెనీలు నిర్ణయించే ధర నచ్చితే కొత్త వాహనాలను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపారు. రోటరీ క్లబ్ డైరెక్టర్గా ఉన్న శివకుమార్ గత నెల 15 రోజులుగా ఈ ఈవెంట్ విజయవంతం చేయడానికి కష్టపడుతున్నారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తీగల రాజా కోరారు. ఈ క్రియేటివ్స్ ఆర్గనైజింగ్ సంస్థ ఈ యొక్క ఆటో ఎక్స్పోని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తరఫున ఆహ్వానించి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఆయన పిలిచినారు. సోదరులు శివకుమార్ ఒక రొటీరియన్, మా క్లబ్లో డైరెక్టరు. మేము ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు కార్యక్రమాన్ని దివ్యంగా చేసే మనస్తత్వం ఉన్నాయన. మరి అలాంటి వ్యక్తి అనేకమైన వ్యాపారాలు చేస్తూ మరి గత 2 నెలల క్రితం మరి ఫుడ్ ఎక్స్పో అనే ఒకటి ఏర్పాటు చేసి మన జేకేలో సుమారు ఒక 7,000 నుంచి 8,000 మంది వచ్చే ఏర్పాటు చేసి ఎంతో సక్సెస్ చేసి మంచి పేరు సంపాదించారు. ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ మేడం రేణుకా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం వర్క్ని ఏర్పాటు చేసుకుని ఆ అనుభవంతో మరి ఈ యొక్క ఆటో ఎక్స్పో అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. దీనికి సరైన ప్రాంతం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అని ఒక నావెల్టీలో ఈ ప్రోగ్రాం చేయాలని గత నెల 15 రోజుల నుంచి అకుంఠ దీక్షతో తనదైన స్టైల్లో ఒక్కొక్క షోరూమ్ని కలుసుకుంటూ ఈ యొక్క తను చేసే ఎక్స్పోని వివరిస్తూ వారి యొక్క కంపెనీల నుంచి సమ్మతం తీసుకుని ఈ రోజున ఒక 15 కంపెనీలు కార్లు, అలాగే ఒక 10 కంపెనీలు స్కూటర్లో కాకుండా కొన్ని బ్యాంక్స్ని కూడా ఇక్కడే పెట్టి మరి ఎక్స్పోని ప్రజలందరికీ లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఫిక్చరైజేషన్ ఏమున్నాయి కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంగా చేస్తూ దాంతోపాటు పర్చేజింగ్
అదే రకంగా ఓల్డ్ వెహికల్స్ ఏమన్నా స్పాట్లో వాళ్ళు ఇచ్చి కొత్త వాళ్ళు తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు. మరి దానికి పూర్తిగా సహకరించారు షోరూమ్ల వాళ్ళు కూడా. మరి ఈ రోజున రాబోయేది విజయదశమి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయదశమి సందర్భంగా మరి నూతన వాహనాలను కొనుక్కుంటారు. దీన్ని కూడా అనుకూలం చేసుకుంటాను. ఈ యొక్క నూతన వాహనాలు కొనుక్కునే టైంలో ఈ ఎక్స్పో పెడతాం అనేది శుభసూచకం, అందరికీ కూడా వినియోగపడుతుంది. కాబట్టి మరి శివకుమార్ చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని, దానికి అందరూ కూడా రాజమండ్రి తదితర ప్రాంతాలు, ఈస్ట్ గోదావరి నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి శివకుమార్ త్వరలో విజయవాడలో ఒక ఫుడ్ ఎక్స్పోని మరి చాలా పెద్ద ఎత్తున డిజైన్ చేసుకుంటున్నాడు. మరి ఈ వ్యాపార రంగంలో మరి శివకుమార్ ఇంకా ముందుకు వెళ్ళి మంచి ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఎక్స్పో కంపెనీగా త్వరలో వెలుస్తుందని చెప్పి ఆశాభావం తెలియజేస్తూ, రాజమండ్రిలో ఒక 40 కంపెనీలు 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్లో ఇక్కడ ఒక షో నిర్వహణ జరుగుతుంది. అట్లాగే దీనికి ఎస్పీ మోటార్స్ వారి సహకారంతో, దీనికి అట్లాగే జడ్మాల్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకుంటుంది. అట్లా మా రోటర్ల సహకారంతో కూడా ఈ ప్రోగ్రామ్కి మేము జరగడం జరుగుతుంది. దీనికి ప్రోగ్రామ్కి షెడ్యూల్ యాక్చువల్గా రేపు 23వ తేదీ మార్నింగ్ 11 o'clockకి మన హాస్టల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ రాజమండ్రిలో ఫ్రీడమ్ ర్యాలీ కింద జరుగుతుంది. ఇది 2 hours 11 to 2 బిట్వీన్లో జరుగుతుంది. అట్లాగే 24వ తేదీ మార్నింగ్ 10 o'clockకి ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ 10 to 24 తేదీలో మార్నింగ్ 10 to ఈవినింగ్ నైట్ 8 o'clock జరుగుతుంది ప్రోగ్రామ్. దీంట్లో ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది ఇంట్లో ఎవరికైనా సరే అన్ని షోరూమ్స్ తిరగకుండా ఒకే ప్లేస్లో అన్ని కంపెనీస్ పని జరుగుతుంది. లైక్ ఇప్పుడు పిఎం కార్స్, లక్సరీ కార్స్ కానీ, BMW, ఆడి, మెర్సిడెస్. ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్స్పో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఈ టైప్ ఈవెంట్ జరుగుతుంది. రోజుకి ఎక్కడ జరగల, అంటే జరిగింది కానీ ఈ టైప్ జరగల. అంటే ప్రీమియస్ కార్స్ కూడా మెర్సిడెస్, బెంజ్ లాంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఎక్స్పోలో పార్టిసిపేట్ అనేది మొట్టమొదటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎస్పీ మోటార్స్ మేము స్పాన్సర్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ ఈవెంట్ని వినియోగదారుడు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి. సో ఏ డిఫరెన్స్, ఏ బండిలో ఏముంది అన్నది అక్కడికక్కడే వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు. 4-5 షోరూమ్లు వేరే ఊర్లు లగ్జరీ కార్స్ ఉన్నాయి. లగ్జరీ కార్స్ ఎక్కడికో వెళ్ళి చూస్తే కానీ లేవు. అలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడికక్కడే కంపేర్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. మా ఎస్బీ మోటార్స్ తరఫున మేము ఈ సందర్భంగా బ్రెజా ఎస్యూవీని 8,35,000 ఎక్స్షోరూమ్ ప్రైజ్కి ఇస్తున్నాం. అలాగే నెక్సా నుంచి గ్రాండ్ విటారాని 9,90,000కి ఎక్స్షోరూమ్ ప్రైజ్కి అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని అందరినీ ఈస్ట్ గోదావరి 2 వీలర్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి వెంకట్. ఈ ఎక్స్పో చాలా బాగుందండి. ఇదివరకు ఈనాడు సాక్షి వాళ్ళు ఎక్స్పోస్ కండక్ట్ చేశారు రాజమండ్రిలో. ద స్కేల్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ ఇస్ క్వైట్ బిగ్. అంతేకాకుండా ఇప్పుడు మిగిలిన కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ చేస్తుంది, షుగర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే వేరియస్ బ్యాంకర్స్ లైక్ యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ వీళ్ళు కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్స్ కూడా తీసుకొస్తున్నారండి. పద్ధతి ఫైనాన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కార్ యాక్సెసరీస్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాకా ఎక్కడ ఏ ఎక్స్పోర్ట్ కార్ యాక్సెసరీస్ చూడలేదు, ఓన్లీ వెహికల్స్ వరకు చూసాను. రామ్కుమార్ గారు ఆల్రెడీ చెప్పినట్టు లగ్జరీ బ్రాండ్స్తో పాటు 2 వీలర్స్లో కూడా వేరియస్ వెహికల్స్ వస్తున్నాయండి. ఎలక్ట్రికల్ వెహికల్స్, హోండా బిగినింగ్ చూడండి, ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. బట్ దిస్ ద ఫస్ట్ టైం దే ఆర్ ఆల్సో కమింగ్. సో వినియోగదారులంతా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్షియల్స్, పబ్లిక్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఐసిఐసిఐ కూడా వస్తుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు తీరుపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష. హోమియో కళాశాలల్లో పీజీ సీట్లు కోల్పోకుండా కృషి చేశాం. రాజమండ్రి, గుడివాడల్లో 46 మంది విద్యార్థులకు మేలు చేయగలిగాం. నాడు అక్కడ బూతుల నాని, ఇక్కడ మాజీ ఎంపీ భరత్ పట్టించుకోలేదు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
అభిమానం సేవ రూపంలో. ఇది చిరంజీవి అభిమానుల ప్రత్యేకత. మంత్రి దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.